ఇంకా జ్యోతిష్యం గురించి వాళ్ళు మనల్ని ఎలా ట్రాప్ చేస్తారో చెప్తాను చూడండి ఈ వీడియో. ఒక రోజు నేను, మా మమ్మీ, మా చెల్లి ఇంట్లో ఉన్నాము. మా డాడీ ఇంట్లో లేరనమాట. ఆ టైంలో ఒక పూజారి వేషం వేసుకుని ఒక అతను వచ్చారు. అతను వేసుకున్న డ్రెస్, అతని మాటలు వింటుంటే చాలా పెద్ద పండితుడిలాగా ఉన్నారు. ఏదో పూజ చేస్తాము, చందా ఇవ్వండి అని చెప్పి మాటలు కలిపి, తర్వాత ఇటుకాస్ గుమ్మడికాయ ఇటుకాస్ కట్టండి, ఇటుకాస్ ఇవి ఇటుకాస్ కట్టండి, మీ ఇల్లు వాస్తు చాలా బాగుంది, అంత బాగుంది, కానీ మీ అమ్మాయి మీద నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఎందుకంటే బయటకి వెళ్ళి వచ్చినప్పుడు ఏదో మట్టేసి వచ్చేసిందని చెప్పి నాకాస్ చేయి చూపిస్తూ బాంబు పేల్చేశాడు. ఆ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఒక రక్ష కట్టాలి, ఆ రక్ష 3,000 అని చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళకి అలాంటివంటే నమ్మకం లేదు, కాకపోతే నేను కొంచెం భయస్తురాలను అనమాట. అమ్మ 3,000 కదమ్మా కొనేసి కట్టేయమ్మ అనేసరికి మా అమ్మ కూడా నా కూతురికి ఏటైపోద్ది అని చెప్పి కొనేసి కట్టేసింది. మళ్ళీ వాడే అన్నాడు, ఈ రక్ష మీకు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకండి, చెప్తే దీని బలం పోతుందని చెప్పి చెప్పాడు అతను. మేము కూడా ఎవరికి చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అతను మా ఇంటికి వచ్చి మీ అమ్మాయికి ఒక పూజ చేయాలి, ఆ పూజకు 30,000 అవుతుందని చెప్పాడు. మా అమ్మకి కోపం వచ్చి ఫుల్ గా తిట్టేసింది అతను. ఇలా తిట్టడం పక్కింటోళ్ళు విని వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే రేజన్ చెప్పి రక్షలు అమ్మాడంట, మళ్ళీ ఇలాగే పూజ చేయమని చెప్పాడంట. ఈ విషయం తెలిసిన తర్వాత అప్పటి నుంచి నాకు జ్యోతిష్యం అంటే నమ్మకం పోయింది.